మధ్య యుద్ధం ప్రారంభం కానుందా? తనపై ఎప్పటి నుంచో దాడి చేయాలని చూస్తున్న ఇరాన్కు ట్రంప్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. తనను ఏదైనా చేస్తే ఇరాన్ను పూర్తిగా నాశనం చేయాలని తమ యంత్రాంగానికి ఆర్డర్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రమాదకరమైన నాన్ న్యూక్లియర్ మోబ్ బాంబ్ను అమెరికా, ఇజ్రాయెల్ అందిస్తుంది. భూకంపాన్ని సృష్టించే ఈ బాంబు ఇప్పుడు ఇజ్రాయెల్కు ఇవ్వడంతో పశ్చిమాసియా ప్రాంతంలో కలవరం మొదలైంది. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందన్న వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి అమెరికా ఆ దేశంపై ఎప్పుడైనా దాడి చేయొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ ఇదే విషయంపై ఇరాన్ను హెచ్చరించారు. ఇరాన్ అణుబాంబు తయారీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు తనపై దాడి చేయాలని ప్రయత్నిస్తే ఇరాన్ సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో మరో ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భారీ బాంబును అమెరికా ఇరాన్పై ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాన్ న్యూక్లియర్ బాంబైన మోబ్ బాంబును ఇజ్రాయెల్కు ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ఇరాన్ అణుబాంబు తయారీ ఉద్దేశాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పనిచేస్తున్న తరుణంలో ఈ మోబ్ బాంబు వినియోగంలోకి రానుంది. GBU-43/B మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబుని మోబ్ బాంబుగా పిలుస్తారు. ఇది GPS గైడెడ్ బాంబ్. ఇప్పుడు ఈ బాంబును అమెరికా, ఇజ్రాయెల్కు ఇవ్వాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. ఇటీవల అమెరికా వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ చర్చలు జరిగిన తర్వాత అమెరికా మోబ్ బాంబును ఇజ్రాయెల్కు ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. 2020 నుంచి ఇరాన్ హిట్ లిస్టులో ట్రంప్ ఉన్నారు. ఏ క్షణమైనా ట్రంప్పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది. దీంతో ట్రంప్ ఇప్పటికే తన టీంకు సూచనలు చేశారు. తనకు ఏదైనా జరిగితే ఆ మరుక్షణమే ఇరాన్ను నాశనం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కు ట్రంప్ మోబ్ బాంబ్ ఇవ్వడం పశ్చిమాసియా ప్రాంతాన్ని కలవరపెడుతోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్ ప్రభావం తగ్గిపోయింది. దీంతో మళ్లీ బలంగా పుంజుకోవడం కోసం అణ్వాయుధాల తయారీకి సిద్ధమవుతోంది. సంవత్సరాలు కాకుండా నెలల వ్యవధిలోని అణుబాంబును తయారు చేసే మార్గాలను ఇరాన్ శాస్త్రవేత్తలు చురుగ్గా అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు పరిశోధనా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడానికి మోబ్ బాంబును అమెరికా ఇజ్రాయెల్కు పంపుతోందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. 30 అడుగుల పొడవైన మోబ్ బాంబులో 11 టన్నుల TNT ట్రైనైట్రోటోలిన్ పేలుడు పదార్థం ఉంటుంది. దీని పేలుడు ప్రభావానికి 300 మీటర్ల వెడల్పున్న పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. ఈ బాంబును మొదటిసారిగా 2003లో పరీక్షించారు. 2017లో ఆఫ్ఘనిస్తాన్లోని ఐసిస్ బంకర్లను లక్ష్యంగా చేసుకుని దీనిని ప్రయోగించారు. ఈ బాంబు భారీ విస్ఫోటనాన్ని కలిగిస్తుంది. ఇది భవనాలను నేలమట్టం చేయగలదు. భూగర్భ సొరంగాల్లోని లక్ష్యాలను 200 అడుగుల లోతు వరకు ఛేదించగలదు. ఈ బాంబు పేలినప్పుడు భూమి కంపిస్తుంది. అగ్నిగోళం ప్రజ్వరిల్లి ఆకాశం నుంచి భూమిపైకి పడినట్లుగా భయంకరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇదిలా ఉండగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హమాస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు. యూదుల పాలనను, నిజానికి అమెరికాను, గాజా ప్రజలను ఓడించారని, వారి లక్ష్యాల్లో ఒక్కటి కూడా సాకారం కాకుండా చూడగలిగారని ఖమేనీ తెలిపారు. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరిపిన హమాస్ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక గాజా అంశంపై ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్టు కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. అమెరికా ఆధ్వర్యంలో గాజాను పునర్నిర్మించే బాధ్యతను తీసుకుంటామన్నారు. ఇందుకోసం గాజాను కొనుగోలు చేసి సొంతం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీన్ని ఇతరులకు కూడా అప్పగించవచ్చని, కానీ ప్రత్యామ్నాయం లేదు కనుకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారన్నారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నామని కామెంట్స్ చేశారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై గాజా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజాలో పాలస్తీనియన్లందరినీ వేరే ప్రాంతానికి తరలించి అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. అనంతరం అక్కడ అమెరికా బలగాలను దించి భారీగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. శాశ్వతమైన మంచి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రస్తుతం ఉన్నట్లుగా కాకుండా అప్పుడు గాజాలో సంతోషంగా ఉండొచ్చని, తుపాకీ కాల్పులు ఎవరైనా పొడుస్తారని, చంపేస్తారని భయాలుండవన్నారు. అమెరికా దీర్ఘకాల యాజమాన్యంలో మధ్యధరా సముద్ర తీరంలోని ఆ ప్రాంతంలో పునర్నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.